సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ శంకర్ వివరాలను వెల్లడించారు. లియాఖత్ హుస్సేన్, గౌస్ పాషా పాత నేరస్తులైన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఈ క్రమంలో ఇద్దరు విలాసవంతమైన జీవితం గడిపేందుకు వాహనాలను దొంగలించేందుకు పథకం వేశారు. అర్ధరాత్రి ఇద్దరు కలిసి అఫ్జల్గంజ్లోని ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద వాహనాన్ని దొంగలించి కోటిలోని మహిళా కళాశాల వద్ద ఉన్న బస్టాండ్కు చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భార్గవ్ ఖమ్మంలో తన ఓటు హక్కును వినియోగించుకొని బంజారాహిల్స్లోని స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు కోటిలో దిగి ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. బస్టాండ్ వద్ద ఒంటరిగా వేచి ఉన్న అతనిని గమనించిన ఇద్దరు నిందితులు అతని చేతిలో ఉన్న ఐఫోన్ లాక్కొని ఆ ఫోన్ను 10,000కు ఓ వ్యక్తికి విక్రయించి డబ్బును సమానం పంచుకున్నారు. దీంతో బాధితుడు సుల్తాన్ బజార్ పోలీసులకు ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 4,000 రూపాయల నగదుతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో జరిగే విలేకరుల సమావేశం ఏమనగా ఈరోజు మన పాత నేరస్తులు అంటే ఈ రాబరీ నేరస్తులు ఇద్దరు, ఒకతను లియాఖత్ అలీ ఖాన్, ఇతను వచ్చి దారుషాఫా, తర్వాత రెండవ వ్యక్తి వచ్చి గౌస్ పాషా అంటాడు, చాదర్ఘట్ ఏరియా వాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే లావిష్ గా బతకడానికి, ఈజీ టార్గెట్ చేయడానికి, ఈజీ మనీ సెక్యూర్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నైట్ లా వచ్చే ప్యాసింజర్ ఎవరైతే బస్సెస్ లో దిగుతారో బయట స్టేట్ నుంచి వాళ్ళని కానీ, లేకుంటే మంచి ఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి ఫోన్లను వాళ్ళు మాట్లాడుతుంటే ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయి అమ్ముకుంటారు. యాక్చువల్గా వీళ్ళు అమ్ముకొని వ్యసనాలకు చేస్తున్నారు. వీళ్ళు ఇంతకుముందు నేరస్తులు. యాక్చువల్లీ వీడు గౌస్ అంటోడు మనకు ఇంతకుముందు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల, తర్వాత చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ల, తర్వాత మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో కూడా నాకు కేసులు ఉన్నాయి. అప్పుడు సర్జికల్ మీర్చౌక్ ఏరియాలో అప్పుడు కరోనా టైంలో సర్జికల్ మాస్కులు అవన్నీ ఎత్తుకుపోయిన కేసు ఉంది. లియాఖత్ అలీ ఖాన్ ఏమో బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఒక సెల్ ఫోన్ స్నాచింగ్ కేసు ఉంది. వీళ్ళు పాత నేరస్తులు చరిత్ర ఉంది. అయితే ఎలక్షన్ నైట్ 14th నాడు ఇతను ఎవరైతే మినీ భార్గవ్ ఉన్నాడో అతను ఖమ్మం జిల్లా నుంచి వచ్చి ఓటేసి ఖమ్మం జిల్లా నుంచి వచ్చి ఎంజీబీఎస్ లో దిగిన తర్వాత అతను వేరే వెహికల్ వేసుకొని మన కోటి ఉమెన్స్ కలిసి వచ్చిన తర్వాత అతను ఓలా గురించి వెయిట్ చేస్తుంటాడు. ఓలా బుక్ చేసి, ఎందుకంటే బంజారాహిల్స్ వెళ్ళడానికి, వాళ్ళ ఫ్రెండ్ బంజారాహిల్స్ లో కలవడానికి వెళ్ళడానికి ఓలా అని బుక్ చేసుకొని ఫోను దగ్గర పెట్టుకుంటాడు. అదే సమయంలో వీళ్ళిద్దరు లియాఖత్ అలీ ఖాన్ అండ్ గౌస్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే 12:30కి ఒక బండిని దొంగతనం చేస్తారు అఫ్జల్గంజ్ ఏరియాలో. అఫ్జల్గంజ్ సిబిఎస్ లో బస్సును దొంగతనం చేసేసి అదే వెహికల్ మీద వచ్చేసి ఇతను ఒంటరిగా ఓలాతో మాట్లాడి ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇమీడియట్లీ ఆ ఫోన్ ను స్నాచింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అతను వచ్చి మన అది యాపిల్ 15G కొత్త మోడల్ ఫోను వచ్చి కంప్లైంట్ చేయడంతో ఇమీడియట్లీ మన టీమ్స్ కూడా వాళ్ళ ఫుటేజ్ చూసినాయి. ఫుటేజ్ చూసినాక కూడా చాలా క్లిష్టంగానే ఉండే దొరకడము. అయితే మళ్ళీ ఓల్డ్ అఫెండర్ల లిస్టు, జైల్ రిలీజ్డ్ అఫెండర్ల లిస్టులంతా కూడా బాగా విశదీకరించిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫేసులు చూసిన తర్వాత, కొద్దిగా సిటీ ఫుటేజ్ ఫేసెస్ చూసిన తర్వాత మన ఓల్డ్ క్రిమినల్స్ తో పట్టుకొని వీళ్ళు ఎవరై ఉంటారని అడిగితే వీళ్ళ పలానాలు ఉన్నారని చెప్పారు. ఇమీడియట్లీ మన టీమ్స్ ఇన్స్పెక్టర్ సుల్తాన్ బజార్ అండ్ నరేష్ ఎస్ఐ, తర్వాత